శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. కాంటాక్ట్ 9948625928. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతమండి. సంక్రాంతి 15 లోపు కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెలలో ఎటువంటి అదృష్టం వరించబోతుంది? ఎటువంటి రంగాల్లో అభివృద్ధిని సాధించబోతున్నారు? ఈ సమయంలో మీరు మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసినటువంటి దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, కుంభరాశి వారికి సంక్రాంతి ప్రథమార్థం ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో కుంభరాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. వీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ వీరికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభరాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీనివల్ల వీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో వీరి యొక్క వాక్చాతుర్యం అనేది మరింతగా మెరుగుపడుతుంది. వీరు ఎదుటివారితో మాట్లాడే విధానం ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే వీరి యొక్క వాక్చాతుర్యం వీరి చుట్టూ ఉండే వ్యక్తులను వీరి వైపు ఆకర్షించేలా చేస్తుంది. దీనివల్ల వీరు మరిన్ని పేరు ప్రఖ్యాతలను పొందుతారు. ఏది ఏమైనా ఈ సమయం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి 15వ తారీఖులోపు కుంభరాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోలేని విధంగా మారిపోతుంది. కుజగ్రహం యొక్క సంచారం వల్ల ఆర్థిక విషయాలలో దూకుడుని ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి యొక్క అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీనివల్ల వీరికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరి యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు. ఈ సమయంలో దూర ప్రయాణాలను చేస్తారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల విశేషమైన లాభాలను గడిస్తారు. అంటే దూర ప్రయాణాలలో పరిచయమైన వ్యక్తులు ఈ సమయంలో వీరికి జీవితకాల మిత్రులుగా మారిపోతారు. ఆర్థిక క్రమశిక్షణ, సమయ పాలన వీరికి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టే పనులు కూడా చేయించుకోవడం చాలా కష్టం. కానీ కుంభరాశి వారు అంటే కఠిన స్వభావులు అనే సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తారు. దీనివల్ల వీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుంభరాశి వారితో ఎలా అయినా సరే పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. కుంభరాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ కూడా దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వీరికి సమాజంలో సరైన గుర్తింపు అనేది ఉండదు. తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వీరి యొక్క అంచనాలు 90% వరకు నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. కుంభరాశి వారి జీవితంలో వారి యొక్క స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల వల్ల పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల వలన ఎక్కువగా మోసపోతారు. రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది.
ప్రజల్లో వీరి పట్ల మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజలల్లో కలుగుతుంది. కుంభరాశి వారికి సంక్రాంతి 15 లోపు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి యొక్క కళ నెరవేరే సమయం ఇదే. ఈ సమయంలో మీరు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కలలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మటం వల్ల, వారితో ప్రతి విషయాన్ని పంచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మోసం చేసేవారికి వీరికి ఎంతో మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది వీరికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అందువల్ల కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు సన్నిహితులో 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను పంచుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయాలలో వీరు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి వారు చెప్పిందే నిజమని అనుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలు పొందబోతున్నారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ పై అధికారులతో మీరు మాట్లాడే తీరు సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడడం ద్వారా మీ జీవితానికి చాలా మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాలను కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయడంతో పాటుగా మీ స్థిర చరాస్తులను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉండడం వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి మంచి జీవితం అనేది సంతోషంగా సాగిపోతుంది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీ సొంతమవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు గడిస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం వల్ల కొండంత ఫలితాలను మీరు పొందుతారు. అదేవిధంగా పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల వీరికి విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు. మీ కలలు నెరవేర్చుకునే అవకాశాలు ఖచ్చితంగా లభిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారం చేసేవారు ఈ సమయంలో విశేషమైన లాభాలను గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా సంక్రాంతి 15వ తారీఖు లోపు ప్రారంభించినట్లయితే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో సంతానం కలగక ఇబ్బంది పడేవారు ఈ సమయంలో అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి సత్సంతానం కలుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా సరే తరువాత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి వల్ల ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. వీరి యొక్క దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్నా సరే జీవిత భాగస్వామి మీద ఉన్న ప్రేమ వల్ల అవన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం కుంభరాశి వారు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి
పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. బుధవారం రోజున వినాయకుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికను సమర్పించడం వల్ల మీరు ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడం వల్ల విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గురువారం రోజున స్నానం చేసి నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల ఆ గురుగ్రహం యొక్క అనుకూలతలను ఖచ్చితంగా మీరు పొందుతారు. ప్రతిరోజు పసుపును బొట్టుగా ధరించినట్లయితే విశేషమైన అదృష్టం కలుగుతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళి గోవులకు ఉడకబెట్టిన శనగలు, ఉలవలు, క్యారెట్స్ కానీ పశుగ్రాసము వంటి తినిపించడం వల్ల సకల దేవతలు అనుగ్రహంతో విశేషమైన సిరి సంపదలు కలుగుతాయి. సో చూసారు కదండి, సంక్రాంతి మాసం ప్రథమార్థంలో కుంభరాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రాజకీయ పరంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటి, ఈ సమయంలో మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం కుంభరాశి వారు చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శుభమస్తు.